హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 18. అసలు ఏం జరిగిందో, ఎందుకింత కక్ష కట్టారో, మన వల్ల జరిగిన ఆ కష్టం నష్టం ఏమిటో మనం నేరుగా వెళ్ళి అడగచ్చు కదండి. అంటే ఎలా అడుగుతాం సుభద్ర? మంచిగానే నేరుగా వెళ్ళి చూడండి, మాట్లాడండి, ఆ తర్వాత ప్రశ్నించండి. సుభద్ర, నువ్వు చెప్పే విధానం కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగితే ఆ గొడవలకు కారణం ఏంటని, తప్పు ఎవరి వైపు ఉందని తెలుసుకోవడానికి అలా సానుకూలంగా అడగాలి. కానీ ఇక్కడ జరిగింది వివాదాలు, వాటి వల్ల మనస్పర్ధలు కావు. పగ, చంపాలి అన్నంత పగ. మనపై ఎందుకంత పగ అని మనం తెలుసుకోగలిగితే చాలు. తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అంటాడు జగదీశ్వర్. పోనీ ఆవిడ గారి కోపం మన యజ్ఞపై అని అర్థమవుతుంది. యజ్ఞ వల్ల పరోక్షంగా జరిగిన ఆ కష్ట నష్టానికి యజ్ఞను క్షమించమని అడిగి వాడి చేత సారీ చెప్పిద్దాం. ఆ తర్వాత మన వల్ల, ముఖ్యంగా మనవాడి వల్ల వచ్చిన ఆ సమస్య అంటే తెలుసుకుందాం. అది తీర్చగలిగేదైతే తీర్చేద్దాం. అలాగైనా ఆమె కోపం తగ్గుతుందేమోనని అంటుంది సుభద్ర. అబ్బా సుభద్ర, ఏంటి నువ్వు? ఇదేదో చిన్న సమస్యలా ఎంతసేపు నేరుగా వెళ్ళి కూల్గా మాట్లాడాలంటావు? నువ్వు చెప్పడం ఎలా ఉందో తెలుసా? అందరం కలిసి పళ్ళు పదారాలతో కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి ఆ తరువాత మాటల్లో దించి నెమ్మదిగా యజ్ఞను అడగమని సైగ చేస్తే అప్పుడు మన యజ్ఞ లాలీపాప్ చేతిలో పెట్టుకుని లంగోట లాక్కుంటూ ముందుకు వెళ్ళి, పెద్దమ్మ పెద్దమ్మ, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడగమన్నట్టుంది. కొంచెమైనా బుర్రుండాలి అని గొనుక్కుంటూ ఉన్నాడు జగదీశ్వర్. అబ్బా, ఎందుకండి కోప్పడతారు? లేకపోతే ఏంటి? ఇక్కడ ఈ ఊళ్ళో మనకు తెలియకుండా మనపై మర్డర్ ప్లాన్స్ చేస్తూ ఉంటే నువ్వేమో నేరుగా ఆ ఊరికి వెళ్ళాలంటున్నావు. ఇక్కడ ఇన్ని చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన మన పరిస్థితి ఏంటి? అబ్బా, ఏదో ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకుందామని. అదే, ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పి మరి చంపుతుంది చాలా అని చిరాకు పడుతూ ఉంటాడు జగదీశ్వర్. ఒరే తిట్టకురా, అది నా బంగారు కోడలరా అని అంటుంది జానకమ్మ బామ్మ. దాంతో సరే ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మిగతా విషయాలు రేపు మాట్లాడదాం. పైగా నిద్ర తక్కువైతే మీకు హెల్త్ పాడవుతుంది అని అంటూ యజ్ఞ అందరినీ వారి వారి గదులకు పంపివేశాడు. ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకల్లా సహజంగానే ఆఫీస్కి వెళ్ళిన యజ్ఞ వరుణ్లతో కలిసి టెండర్ వేయడానికి వెళ్ళారు. అక్కడ ప్రతాప్ గెలవబోయేది నేనే అని అన్నట్టుగా కళ్ళెగరేస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ చూపును లెక్క చేయకుండా వచ్చి కూర్చున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముందుగా ప్రతాప్ ఎక్స్ప్లెయిన్ చెయ్యగానే అతనికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆ తర్వాత యజ్ఞ చెప్తున్న వివరణకు అక్కడ వారంతా శ్రద్ధగా వింటూ క్లాప్స్ మోగించేశారు. యజ్ఞ చెప్తున్న వివరణకు ప్రతాప్ కూడా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు. అలా అందరూ చెప్పడం పూర్తి కాగానే ప్రతాప్ యజ్ఞల ఫైల్స్ని ముందు పెట్టుకొని, మీ ఇద్దరిలోనూ మంచి పాయింట్స్ ఉన్నాయి, కానీ యజ్ఞకు మరింత పాయింట్స్ ఎక్కువగాను కరెక్ట్గాను ఉండటం వల్ల ఈ టెండర్ను యజ్ఞకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళు అనౌన్స్ చేయడమే చప్పట్లతో యజ్ఞను అభినందిస్తున్నారు. అందరినీ పలకరిస్తూ ప్రతాప్ ముందుకు వెళ్ళాడు. యజ్ఞ కోపం ఆశ్చర్యం కలిపి తెల్లబోయిన మొహంతో చూస్తూ ఉన్నాడు ప్రతాప్. అతని దగ్గరకు వెళ్ళిన యజ్ఞ అతనితో, ఏరా వరుణ్ అంటే అమాయకుడు, నువ్వు వాడి ఫైల్స్ హ్యాక్ చేయగలవు కానీ నావి కావు కదరా అని అనగానే షాక్ కొట్టినట్టు చూస్తూ ఉన్నాడు ప్రతాప్. అంతా చూస్తూ ఉన్న వరుణ్ అర్థం కాక, ఏమైంది సార్ అని అడిగాడు యజ్ఞను. ఈయన గారు మన ఆఫీస్లో 2 స్టాఫ్ని కొని వాళ్ళ చేత నీకిచ్చిన ఫైల్స్ డీటెయిల్స్ని హ్యాక్ చేశాడు. నాకు ముందు నుండే నీకిచ్చిన ప్రాజెక్ట్ టీం నెంబర్పై అనుమానం రావడంతో కావాలనే నేను నీకు ఒక ఫైల్ ఇచ్చి పని చేయమని చెప్పాను. మీరు సిన్సియర్గానే చేశారు. నీకిచ్చిందే ఒరిజినల్ అనుకొని దాన్ని హ్యాక్ చేసి నీ పని అవ్వడానికి ముందుగానే వీడికి సెండ్ చేశారు. కష్టపడకుండా పని అవుతుందని ఈయన గారు తీసుకున్నారు. కానీ నిజానికి ఒరిజినల్ని నేనే దగ్గరుండి డాడీతో కలిసి కంప్లీట్ చేశాను. వీడికి అనుమానం రాకుండా
అందులో విషయం 80% యూజ్ అయ్యేలా పెట్టి నేను మాత్రం 100% యూజ్ అయ్యేలా చేసుకున్నాను, కాబట్టి మనం గెలిచాం అని యజ్ఞ అనడంతో ఆవేశంగా వెళ్ళిపోయాడు ప్రతాప్. వరుణ్, యజ్ఞ ఆనందంతో ఇంటికి చేరుకున్నారు. ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకొని రాత్రి సగంలో ఆపిన ఫ్యామిలీ మీటింగ్కి మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారు యజ్ఞ ఇంట్లోని వాళ్ళు. అలా మాటల్లో యజ్ఞ, చెప్పండి త్రినేత్ర అంకుల్. మనం ఇప్పుడు దివాకర్ ఫ్యామిలీని విడిపించాలి. అవునంకుల్, పాపం అతను కూడా బాధపడుతూ ఉన్నాడు. ఎంతైనా మన కుటుంబం వల్ల అతనికి ఈ కష్టం అని నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళను విడిపించటం మన బాధ్యత కూడా. అయితే రేపటి నుంచి నేను చెప్పినట్టు చేయి. ఓకే అంకుల్. ఇక ఆ మరుసటి రోజు తన ప్లాన్ని అమల్లో పెట్టాడు త్రినేత్ర. తన అసిస్టెంట్కి ఫోన్ చేసి చెప్పి ఉంచడంతో వాళ్ళు ఆ దివాకర్ కుటుంబాన్ని బంధించిన చోటును మారు వేషాలలో ఏదో విధంగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వాళ్లే కాకుండా ఇక్కడ ముందు నుంచి బెగ్గర్ గెటప్స్లో ఉన్న అసిస్టెంట్స్ ఆ వాలాస్ను ప్రతి కదలికలను గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏం చేస్తూ ఉన్నారా అని వాళ్ళ టైమింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. యజ్ఞ, త్రినేత్రలు కూడా జాగింగ్కు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వారిని గమనిస్తూనే ఉన్నారు. త్రినేత్ర తన కోడాక్ మైకులు, మైక్రో కెమెరాలు, అసిస్టెంట్ల సహాయాలతో వాళ్ళను గమనిస్తూనే ఉన్నాడు. అలా 2 రోజులు పూర్తిగా గమనించిన తరువాత యజ్ఞ, త్రినేత్రలకు ఒక విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆ 2 వాలాస్ మాత్రమేనని. పైగా ఇందిరమ్మ కానీ ఆ దివాకరు కానీ వారి కుటుంబ సభ్యులను బంధించి భయపెట్టడం వల్లే వాళ్ళ చేత ఇలా చేయించి ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వేరే వాళ్ళ అవడంతో ఆ వాలాస్తో ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఆ జగతికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరని, వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారని, వాళ్ళ దగ్గర పెద్దగా ఆయుధాలు లాంటివి, టెక్నాలజీ సిస్టమ్స్ లాంటివి కానీ లేకపోవడంతో సో మనం ప్లాన్ మూవ్ చేద్దాం అని నిర్ణయం తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే ఉదయం 11 గంటలకు ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉన్నారు వాలాస్. వాళ్లను త్రినేత్ర అసిస్టెంట్స్ ఫాలో అవుతూ దివాకర్ కుటుంబాన్ని బంధించిన చోట ఆ వాలాస్ను పట్టి కొట్టి బంధించి త్రినేత్రకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్టే చేశాం అని అనగానే, గుడ్, మేం అక్కడికి వస్తున్నాం అని కాల్ కట్ చేశారు. యజ్ఞకు విషయం చెప్పి దివాకర్ని కూడా వెంట పెట్టుకొని ఆ స్థావరానికి వెళతారు. ఆ బిల్డింగ్కి చేరే ముందు దారిలో త్రినేత్ర దివాకర్తో ఇలా అంటాడు, చూడు దివాకర్, అక్కడ వెళ్ళాక మీ వాళ్ళను అప్పగిస్తాం. నువ్వు కొద్ది కాలం మరో ఊర్లో వెళ్ళిపో. ఎందుకంటే అసలు సూత్రధారి దొరకలేదు కాబట్టి మాకు దొరికిన వాళ్ళ నుండి వాళ్లకు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఏమైనా వెళ్ళినా ప్రమాదమే, వెళ్ళకపోయినా ప్రమాదమే. వీళ్ళు మాకు దొరికారని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడ నుండి వేరే చోటికి వెళ్ళిపోవలసి ఉంటుంది అని అంటాడు త్రినేత్ర. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు దివాకర్. నీకు తగిన జాబు వసూలతులతో నేను మా బెంగళూరులో ఉన్న బ్రాంచ్కు పంపుతున్నాను. దేవ్ ఆ ఏర్పాట్లు చూస్తున్నాళ్లే అని భరోసా ఇచ్చాడు యజ్ఞ. వాళ్ళు అక్కడకు చేరుకునే సమయానికి వారి కోసం ఎదురు చూస్తూ ఆ బిల్డింగ్ ముందు నిల్చొని ఉన్నారు దివాకర్ కుటుంబం, వారితో పాటు 2 ఏజెంట్స్. వాళ్ళు చేరుకున్న 2 నిమిషాల వ్యవధిలో ఒక వ్యాన్ రావడమే దివాకర్ కుటుంబాన్ని దేవ్ దగ్గరకు పంపివేశారు. ఆ వాలాస్ పైన రూమ్లో పారిపోకుండా కట్టిపడేశాం సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గర మన వాళ్ళు 2 ఉన్నారు. మేం కూడా మీరు చెప్పినట్టే ఇక్కడే ఉండి చూసుకుంటాం సార్ అని అసిస్టెంట్స్ చెప్పగానే, వెరీ గుడ్ అని అంటాడు త్రినేత్ర. సరే అంకుల్, ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు యజ్ఞ. ముందు మనం ఇంటికి వెళ్ళి మన వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి, తర్వాత ఆలోచిద్దాం అంటాడు త్రినేత్ర. ఇంటికి వెళ్ళగానే అందరూ భోజనాలు ముగించుకొని హాల్లో కూర్చొని ఉన్నారు. ఆఫ్టర్నూన్ బ్రేక్ టైం కాబట్టి పనివాళ్ళు కూడా పని పూర్తి చేసుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు వెళ్ళగానే యజ్ఞ, త్రినేత్రలు అక్కడ జరిగింది మిగతా వాళ్లకు చెబుతున్నారు. ఇక త్రినేత్ర వాళ్ళతో, చూడండి, ఇది మీ ఫ్యామిలీ రిలేటివ్ మ్యాటర్. మీరు నేరుగా
చర్చకు కానీ రచ్చకు కానీ వెళితే ఏదన్నా అవ్వచ్చు. మీకు ప్రమాదం వస్తుందనే కాదు, మీ మధ్య బంధుత్వాలు దెబ్బతినవచ్చు. పైగా ఒకవేళ ఆమె కాకుండా వేరే ఎవరి చేతైనా ఆమె పేరును ఉపయోగించి ఇదంతా చేసి ఉంటే మీకు మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి ముందు ఆమెనో కాదో తెలుసుకోండి, దాంతో సమస్య కొంత తగ్గవచ్చు అంటాడు త్రినేత్ర. ఎలా తెలుసుకోవటం? మేం వెళ్ళటం ప్రమాదం, అది తెలుసుకోవటానికని వెళ్ళిన మీ అసిస్టెంట్స్ని ఊర్లోకి రానివ్వకపోతిరి, ఎలా తెలుస్తుంది అంటాడు జగదీశ్వర్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా తెలుస్తుందో వచ్చే ఆదివారం తెలుసుకుందాం. బాయ్.